అనౌన్స్మెంట్ సెంటర్ దగ్గరికి వచ్చి వెండిపట్టి భక్తులందరికీ విజ్ఞప్తి, ఎవరిదో భక్తురాలు వెండిపట్టి పనుగా కోరుతున్నాం. దగ్గర బావాయిపాలెం గ్రామం అండి మాది. ఈ మల్లవరం సుబ్రహ్మణ్య స్వామి మహాత్సవిని 7 కోటేశ్వర గారి ప్రవచనంలో ఇని మా పాపకు సంతానం కోసం ఇక్కడికి వచ్చాం. ఇక్కడ ఎంతో మందికి వచ్చిన వాళ్ళందరికీ సంతానం కలిగి సంవత్సరం వచ్చేసరికి ఇదిగా ఉంటుందని తెలిసి వచ్చామండి. ఆ మహిమ తెలిసి ఆ భగవంతుడి అనుగ్రహం కావాలని కోరుకుని వచ్చాం. అందరికీ ఆ అనుగ్రహం కావాలని కోరుకుంటున్నాం. ఈరోజు నవంబర్ 20వ తారీఖు 2025 సంవత్సరం స్వామివారి ఇవాళ షష్ఠి మహోత్సవాలు అతి రంగరంగుల వైభవంగా ఇక్కడ ఆలవెల్లి మనవరం గ్రామ కాపురస్తులు అంటే పంచాయతీలు ఏకే మనవరం ఉన్నాయి, కానీ రెవెన్యూ విలేజ్ ఒకటే, గ్రామం ఒకటే. మీ ఎవరిది చెప్పేది ఏమి లేవండి. దాని ద్వారా ఇక్కడ నా పక్కన నిలబడ్డ ఎంపీపీ అడిగి రాజేంద్ర గారు వాళ్ళ బ్రదరు గతంలో సొసైటీ మెంబర్లో ఒక మెంబర్ అయినా అది అప్పారావు అయినా మేమంతా కలిసి ఇక్కడ పార్టీ సమస్య లేదండి. ఇక్కడ ఓన్లీ సుబ్రహ్మణ్య దేవస్థానం ఎలా అభివృద్ధి చెందాలనే మా కోరిక. దాన్ని బట్టి ఇక్కడ దేవుడు కూడా చాలా పవర్ఫుల్ అండి. ఏదైనా దేవుడితో మీకు తేడాగానే ఉంటే కూడా నాశనం అవుతుంది. దేవుడిని మొక్కితే ఖచ్చితంగా వాళ్ళ ఫలితం దక్కుతుంది. దేశ విదేశాల్లో ఇంగ్లాండ్ కానీ, లండన్ కానీ, అమెరికా, రష్యా, ఇప్పుడు రాష్ట్రంలో చెప్పాలంటే ఇప్పుడు కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, బాంబే ఇక్కడ వరకు కూడా ఈ రోజు వచ్చిన భక్తుల్లో అందరూ ఉన్నారు. కాబట్టి మీరు కూడా వెళ్ళి వాళ్ళు ఇంటర్వ్యూ చేసుకోవచ్చు. ఎంతమందికి 100 మంది పిల్లల కోసం వస్తే ఫస్ట్ అటెంప్ట్లోనే ఫస్ట్ 3 నెలల కాలంలోనే 60 మందికి పొడవడం ఖచ్చితంగా ఆడవగా మేము చెప్పలేమేనండి. ఖచ్చితంగా పొడవడం జరుగుతుంది. ఉన్న బ్యాలెన్స్ ఉన్న 2-3 నెలల బ్యాలెన్స్ లో సంవత్సరం పూర్తి అవ్వడానికి వచ్చిన వాళ్ళు కూడా మా దగ్గరికి పిల్లల్ని ఎత్తుకుని వాళ్ళ ఆనందంతో చూస్తే మాకే మర్చిపోతుంది. ఇక్కడ నిత్యం ఉన్న వాళ్ళకి మాకే అంత ఆనందంగా జరగడం. ఇవాళ వేలకు వేలు మేము ఎవరికి బయట తెలియదు, అయినా వాళ్ళు టీవీలోనో యూట్యూబ్లోనో లేదా పేపర్లోనో చూసుకుని వాళ్ళకి ప్రయాణం అయిపోయి చెప్తారు. ఈ రోజు సత్య కదండి, ఈ రోజు కృతిక నక్షత్రం కదండి, ఈ రోజు మగవాళ్ళు కదండి, వాళ్ళ మాకంటే ముందు తెలుసుకుని వస్తారు పిల్లల కోసం. వాళ్ళందరికీ మీ ఛానల్లో చెప్పింది ఏంటంటే ఖచ్చితంగా పిల్లలు కలుగుతారు, మీరు ఏ ఇబ్బంది పడద్దండి, ఖచ్చితంగా జరుగుతుంది చెప్పి వివాహం కావాల్సిన వాళ్ళకి 108 సార్లు పరీక్ష చేసి వాళ్ళు అభిషేకం చేసుకుంటే వాళ్ళకి వివాహం అవుతుంది. ఇది పిల్లలు పుట్టినోళ్ళు ఇక్కడికి వచ్చి ఉద్యోగాలైనా వ్యాపారాలైనా వాళ్ళ అభివృద్ధి వాళ్ళకి అవుతుంది. ముఖ్యంగా ఫస్ట్ పిల్లల కోసం వాళ్ళు వచ్చి నిద్ర చేసి ఒక గంట సేపు సంతాన బంధువుల్లో
ఆఫీసర్ చేసుకుంటే ఇక పుట్టినటువంటి వాళ్ళు ఎవరూ లేరు, ఖచ్చితంగా జరుగుతుంది. అది మాకు డాక్టర్ వాళ్ళు నిర్ధారణ చేసిన ప్రూఫ్ ఖచ్చితంగా చూపిస్తాం మీకు. ఒక ఆయన 60 ఏళ్ళు ఎంబీబీఎస్ ఎఫర్ చేసి డాక్టర్ గారు, వాళ్ళు బిసిఎస్ ఎంబీబీఎస్ ఎఫర్ చేసి 56 సంవత్సరాలు ఆ వయసులో అయితే కాళ్ళపైన చూసిపెట్టండి. ఇక్కడ ముక్కులు వాళ్ళు మీకు కావాలంటే ప్రూఫ్ చూస్తే చూపిస్తాం కావాలి మీకు. అదే విషయం. కమిటీ అంతా ఏకగ్రంగా మొత్తం ఈ పనికి మాకు ఏ ఇబ్బంది లేకుండా దేవస్థానం వచ్చి భక్తులకు ఇబ్బంది లేకుండా మీరు జరిపించడానికి ఎప్పుడు సంసిద్ధంగా ఉంటామని చెప్పేది మరొకసారి మీకు చెప్తాను. కమిషన్ భాస్కర్ రెడ్డి దేవస్థానం చైర్మన్.